माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम 18 साल से कम उम्र बच्चों के लिए बेहतरीन खूबसूरत बैटरी की गाड़ियां मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं। तेलंगाना के नायब वज़ीर आला मल्लू भट्टी विक्रमार्का ने ऐलान किया है कि रियासत की तमाम ख़वातीन को आने वाले 5 बरसों में 1 लाख करोड़ रुपए के बिलासूद कर्ज़जात फराहम करने का मंसूबा तैयार किया गया है। खम्मम जिले के यदावली गाँव में तरक्याती कामों के मौके पर उन्होंने कहा है कि अवामी हुकूमत अवामी फलाह व बहबूद के लिए कई स्कीमात पर अमल पेरा है। उन्होंने कहा है कि नौजवानों को रोज़गार के मौके, ख़वातीन को मुआशी तहफ़्फ़ुज़ और गरीबों के लिए इंतरम्मा मकानात तामीर किए जा रहे। नायब वज़ीर आला ने वाज़ेह किया कि हुकूमत का मकसद दौलत पैदा करके उसे गरीबों की फलाह पर खर्च करना है। ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు సంబంధించి తూచా తప్పకుండా నిధుల్ని కేటాయించడమే కాదు, ఖర్చు చేయడానికి కూడా ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదు. కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ఈ రోజు ఈ ప్రభుత్వం తప్ప. నేను ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలు శాసనసభలో సిఎల్పి నాయకుడిగా ప్రధాన ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వ్యక్తిగా ప్రతి బడ్జెట్ మీద నేను మాట్లాడాను. ఆ లెక్కలన్నీ తెలుసు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ సబ్ ప్లాన్ కు సంబంధించిన నిధుల్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈ వర్గాల్ని మాయలో భ్రమల్లో పెట్టి బతికారు తప్ప ఏమి చేయలేదు. రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు 40,232 కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాన్ కింద ఈ సంవత్సరం బడ్జెట్ లో కేటాయించడం అనేది మామూలు విషయం కాదు. ఇది అంతేకాదు, గత ప్రభుత్వాల హయాంలో రూపాయి ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయమని చట్టం చెప్తుంటే కూడా చేయలే. కానీ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, మన మంత్రి మండలి కుదరదు, మనం తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అని చెప్పి గత ప్రభుత్వంలో మిగిలిపోయి ఉన్నటువంటి 13,223 కోట్ల రూపాయలు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా దాన్ని అలాట్ చేసి ఈరోజు మనం ముందుకు పోతా ఉన్నాం. వదిలిపెట్టలే డబ్బులు. అట్లాగే ట్రైబల్ సబ్ ప్లాన్ సంబంధించి కూడా 17,169 కోట్ల రూపాయలు ట్రైబల్ సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఈ సంవత్సరం కేటాయించింది. దాదాపు 1,296 కోట్ల రూపాయలు ఖర్చు కానటువంటి ట్రైబల్ సబ్ ప్లాన్ సంబంధించిన నిధుల్ని వదిలేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసి ఈ రాష్ట్రం ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం దాంట్లో కేటాయించి ముందుకు తీసుకొని పోతున్నాం. నిధులు దుర్వినియోగం కావటానికి వీల్లేదు, పక్క పోవటానికి వీల్లేదు. ఇది చేయటం అంటే ఆషామాషిగా జరిగే పని కాదు. దానికి పెద్ద మనసున్న ముఖ్యమంత్రి కావాలి. ఈ వర్గాలకి మేలు చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి వ్యవస్థ ఉండాలి. అది మరి ఇన్ని సంవత్సరాలు సాధ్యం కాలేదు. ఈసారి ఈ సంవత్సరం సాధ్యం అయింది అని అంటే అది కేవలం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండటం, ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖగా నేనుండటం, నాతో పాటు నా మంత్రివర్గ సహచరులు అందరూ పొన్నం ప్రభాకర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి మంత్రి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిధులను ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి గట్టిగా వారు చెప్పబట్టే ఈరోజు మనం చేయగలుగుతున్నాం. 18 साल से कम उम्र लड़के और लड़कियों के लिए अजीम पेशकश। हैदराबाद दक्कन में एक नुमाया नाम माजिद एंड ब्रदर्स की जानिब से नेक्स्ट जेन ईवी मोटर्स ईवी शोरूम जो बहादुरपुरा चौराहा किशनबाग रोड हैदराबाद में वाक़, जहां पर आपकी ख्वाहिश के मुताबिक 18 साल से कम उम्र बच्चों के लिए बेहतरीन खूबसूरत बैटरी की गाड़ियां मौजूद, जिसको लाइसेंस आरसी नंबर प्लेट की जरूरत नहीं। इस गाड़ी को कम उम्र लड़के लड़कियां स्कूल और कॉलेज के लिए इस्तेमाल कर सकती हैं। इनके अलावा औरतें और सीनियर सिटीजन्स भी इस्तेमाल कर सकते हैं, जिसमें 10-12 मॉडल दस्तियाब, जिसकी कीमत 50,000 रुपए से शुरू होकर 85,000 रुपए पर ख़त्म होती है, जिसमें मोटर और कंट्रोलर की वारंटी 2 साल है और बैटरी चार्जर की वारंटी 1 साल है। ये तमाम मॉडल हिंदुस्तान की मशहूर कंपनी जेलियो ई मोबिलिटी लिमिटेड कंपनी के हैं। मजीद तफसीलात के लिए 9246109197 और 9246209197 पर रब्त करें।